యానోరెక్టల్ డిసార్డర్స్ చాలా కామన్గా అందరికీ వచ్చే ఇబ్బంది. ఎస్పెషలీ ఆఫ్టర్ 25 టు 45 ఇయర్స్లో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏదో ఒకరి నలుగురిలో ఒకరికి వచ్చే ప్రాబ్లం. మోషన్కి వెళ్ళేప్పుడు బ్లడ్ రావడము, లేదా మోషన్కి వెళ్ళిన తర్వాత బాగా నొప్పిలాగా ఉండడము, లేదా తెలియకుండా మోషన్లో బ్లడ్ రావడము, అక్కడ ఏదైనా వాపులాగా వచ్చి స్వెల్లింగ్ ఉండడము, ఇలాంటి కంప్లైంట్స్తోని చాలామంది వస్తుంటారు. అండ్ అది డాక్టర్కి రావడానికి చాలా టైం పడుతుంది, డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేక, లేదా కొంతమందికి దాని గురించి చెప్పుకోవాలంటే ఇబ్బంది పడడము, ఇవన్నీ ఉంటాయి. సో ఈ కంప్లైంట్ వచ్చేసి నార్మల్లీ 25 to 40 ఇయర్స్లో రెగ్యులర్గా ఉండే ప్రాబ్లం. అండ్ ప్రెజెంటేషన్ ఇది ఏ రకంగా ప్రెజెంట్ అవ్వచ్చు. ఒకటి, నార్మల్గా మోషన్ పోయే రీజన్లో చిన్న స్వెల్లింగ్స్ లాగా, లేదా ఒక చిన్న గ్రోత్ లాగా రావడము, లేదా తెలియకుండా మోషన్లో బ్లడ్ పడడము, లేదా మోషన్కి వెళ్ళిన తర్వాత కొంతసేపటి వరకు సివియర్ పెయిన్, మంటలాగా ఉండడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో వీటిని మనము మెయిన్గా పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అని అంటాము. లేదా పెయిన్ ఎక్కువగా ఉండి లోపల కట్ లాగా ఫామ్ అవుతే దాన్ని ఫిషర్ అంటాము. అండ్ చీమ్ లాగా ఏమైనా కారడము, లేదా పస్ డిశ్చార్జ్ ఉంది అనుకుంటే అది ఫిస్టులా ఆర్ యాబ్సెస్ అంటాం. సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అని కామన్గా అనేది ఏ డిసీజ్ వచ్చినా దాన్ని నార్మల్గా పైల్స్ అంటారు. కానీ పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అనేవి అక్కడ ఉండే రక్త నరాలు వాపు వచ్చి అది స్వెల్లింగ్ లాగా బయటికి కనిపించడం, దాన్ని హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ అంటారు. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఆ యానల్ రీజియన్లో ఉండే రక్త ప్రసరణ ఎక్కువ అవ్వడము, లేదా అక్కడ ఉన్న బ్లడ్ ఫ్లోలో బాగా ప్రెషర్ ఎక్కువ ఉండడము, లేదా మోషన్కి వెళ్ళేప్పుడు కాన్స్టిపేషన్ ఫ్రీక్వెంట్గా ఉండడం వల్ల అవి స్వెల్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాని నుంచి వచ్చే బ్లీడింగ్ జనరల్గా పెయిన్ లేకుండా ఉంటుంది. అండ్ దానికి ట్రీట్మెంట్ వచ్చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే అవి లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉంటే మనం మెడిసిన్స్, డైట్, ఇంకా కొన్ని డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తోని దాన్ని అవాయిడ్ చేయవచ్చు. అది గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉంటే దెన్ ఖచ్చితంగా మనం దానికి ఏదైనా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయించుకోవాలి. సో ఒకప్పుడు దీనికి సర్జరీ అంటే ఓన్లీ హెమరాయిడ్స్ని కట్ చేయడము, తర్వాత దానికి స్టిచెస్ వేయడం లాగా చేసేది. దాంట్లో ప్రాసెస్ వచ్చేసి పెయిన్ఫుల్ అండ్ రికవరీ టైం ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సర్జరీ అయ్యాక 2-3 రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండడము, నడవడానికి ఇబ్బంది ఉండడము, ఇవన్నీ ఉంటాయి. అండ్ కొంత ఇన్కాంటినెన్స్ అంటే మోషన్కి వెళ్ళేప్పుడు మోషన్ ఆపుకోలేకపోవడం, ఇలాంటి భయాలన్నీ ఉండేది. ఇప్పుడు కొత్తగా వీఆర్ యూజింగ్ లేజర్స్. సో లేజర్ సర్జరీ అనేది మనము ఒక చిన్న 3mm ఫైబర్, అంటే ఒక నీడిల్ లాగా సన్నగా ఉండే ఒక ఫైబర్తోని కంప్లీట్ సర్జరీ చేస్తాము. ఆ ఫైబర్ వెళ్ళి డైరెక్ట్గా దానికి వచ్చే బ్లడ్ వెజల్ లోపలికి క్యాన్యులేట్ చేసి ఆ బ్లడ్ వెజల్ని మనము ష్రింక్ చేస్తాం. సో హెమరాయిడ్స్ అనేవి కట్ చేసే అవసరం లేకుండా సర్జరీ అయిన వెంటనే ఒక వారం 10 రోజుల లోపు అది కంప్లీట్గా నార్మల్గా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ సర్జరీ వచ్చేసి చాలా మీకు ఎక్కడ ఎగ్జాక్ట్లీ బయట కట్స్ లాగా ఉండకుండా పెయిన్ తక్కువ ఉంటుంది. సర్జరీ చేయించుకున్న రోజు మీరు అదే రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళొచ్చు. 2 డేస్లో మీ వర్క్ అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4కి లేజర్ హెమరాయిడెక్టమీ అనేది వెరీ గుడ్ ప్రొసీజర్. సెకండ్ ప్రాబ్లము, ఇదే కంప్లైంట్ ఇంకోలాగా ఉంటుంది. పెయిన్ ఎక్కువ ఉంది, మోషన్కి వెళ్ళేప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది, మోషన్కి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది. అలాంటి పెయిన్ కొన్ని రోజులు వచ్చి తగ్గిపోద్ది, మళ్ళీ అలానే రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని నార్మల్గా ఫిషర్ అని అంటాం. ఈ ఫిషర్ అనేది మోషన్కి వెళ్ళే రీజియన్లో చిన్న స్పింక్టర్ మజిల్ ఉంటుంది. ఆ స్పింక్టర్ మజిల్ అనేది బాగా టైట్గా ఉండడము, లేదా మజిల్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో హార్డ్ స్టూల్స్, ఎప్పుడైనా బయట ఫుడ్ ఎక్కువ తిన్నాము, లేదా హార్డ్ స్టూల్స్ పాస్ అయినప్పుడు డెఫినెట్గా ఈ కట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలా అయిన ప్రతిసారి ఒక 5 days 1 week సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఈ ఫిషర్స్ని ఎగ్జామిన్ చేయించుకొని ఒకవేళ మజిల్ స్పింక్టర్ బాగా టైట్గా ఉంది, లేదా మనకి యానల్ టోన్ అనేది, యానల్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే దీనికి కూడా లేజర్తోని మనం సర్జరీ చేయవచ్చు. సో లేజర్ సర్జరీ ఇందులో వచ్చేసి చిన్న నీడిల్ ప్రిక్ కైండ్ ఆఫ్ ఇన్సిషన్తోని లోపలికి వెళ్ళి ఆ స్పింక్టర్ మజిల్ ఏదైతే బాగా థికెన్డ్గా ఉందో ఆ మజిల్ని మనం కంప్లీట్గా లోపలే కరిగిపోయేట్టుగా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ సర్జరీ హార్డ్లీ 20-25 minutesలో అయిపోతుంది అండర్ అనస్థీషియా. అండ్ అదే రోజు పేషెంట్ ఇంటికి వెళ్ళొచ్చు. పెయిన్ రిలీఫ్ సిగ్నిఫికెంట్గా సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచే ఉంటుంది.
అండ్ ఈ రిడక్షన్ అనేది పర్మనెంట్ ప్రొసీజర్. సో మళ్ళీ రికరెన్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి లేజర్ స్పింట్రాటమీలో. థర్డ్ ఇష్యూ వచ్చేసి ఫిస్టులాస్. ఈ ఫిస్టులాస్ అనేవి క్రానిక్ ఫిషర్స్, అంటే ఈ రిపీటెడ్ కట్స్ అవుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేదా నార్మల్గా లోపల యానల్ గ్లాండ్స్ ఉంటాయి, ఆ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల లోపల చీమ్లాగా పస్లాగా తయారయ్యి అది యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది. సో దాంట్లో కూడా ఇనిషియల్గా పెయిన్ ఉంటుంది. అది దానంతట అదే పగిలిపోయిన తర్వాత చిన్న చీమ్లాగా ఎప్పటికీ కారడము, అండర్గార్మెంట్స్ సాయిల్ అవ్వడము, ఎప్పటికీ తడిగా ఉండడము, అలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. సో దీన్ని ఫిస్టులా అంటాము. దీన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక స్కాన్ చేస్తాము. ఎండోఅనల్ స్కాన్ అయినా లేదా ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అయినా చేస్తాం. దాంతో క్లియర్గా మనకి ఇంటర్నల్ ట్రాక్ట్ ఎంత సైజ్ ఉంది, అది మజిల్ లోపల నుంచి వస్తుందా లేదా మజిల్ బయట నుంచి వస్తుందా, దాని లెంత్ ఎంత, అవన్నీ చూసుకొని దానికి ప్రకారంగా మనం సర్జరీ చేసుకోవచ్చు. ఫిస్టులాలో కూడా ఓపెన్ సర్జరీ అనే ఆప్షన్ కొన్నిటికి బాగా పనిచేస్తుంది. అది మజిల్ లోపల నుంచి ఉంటే దెన్ మనం ఓపెన్ సర్జరీ లాగా చేసినప్పుడు మజిల్ ఇన్కాంటినెన్స్ డెవలప్ అవుతుంది. సో ఇలాంటి వాటిల్లో వి యూజ్ లేజర్. లేజర్తోని ఫిస్టులా ట్రాక్ని కంప్లీట్గా అబ్లేట్ చేసుకొని ఆ ఇంటర్నల్ ఓపెనింగ్ని మాత్రము మనము ఇంటర్నల్ మ్యూకోజల్ ఫ్లాప్తోని క్లోజ్ చేస్తాం. సో ఈ డబుల్ టెక్నిక్తోని 99% రికరెన్సెస్ తగ్గించుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. మీకు ఎక్స్టర్నల్గా దీంట్లో పెద్ద కట్ లాగా స్కార్ లాగా ఉండకుండా డ్యూయల్ ప్రొసీజర్ లాగా కంబైన్డ్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ ఓపెనింగ్ వరకు చిన్న ఓపెనింగ్ చేసుకొని ఇంటర్నల్ ఓపెనింగ్ మనము ఫ్లాప్లో క్లోజ్ చేస్తాము. అండ్ ట్రాక్ట్ వచ్చేసి కంప్లీట్గా లేజర్తోని అబ్లేట్ చేసుకుంటాం. సో దీంట్లో కూడా రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. So these are the common presentations of hemorrhoids, fissures and fistulas, which are normally called as piles.